హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గోవింద్ రెడ్డి, మీలో ఒకరిని. ఈరోజు మనం అండమాన్ నుంచి వైజాగ్ ఎలా వెళ్ళాలి, ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు అనే విషయం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అండ్ యాక్చువల్గా అండమాన్కి రెండు విధాలుగా వెళ్ళొచ్చండి. మొదటిది త్రూ ఫ్లైట్ ద్వారా. సో ఇక్కడ చూపించిన విధంగా వైజాగ్ టు అండమాన్ ఫ్లైట్స్ ఉంటాయండి. అలాగే సెకండ్ జర్నీ వచ్చేసి షిప్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చండి. సో ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పేది షిప్ ద్వారా ఎలా వెళ్ళాలన్నది. ప్రస్తుతానికి నేనైతే కార్నికోబార్ అనే ఐలాండ్లో ఉన్నానండి. సో ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాలంటే కార్నికోబార్ నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్ళాలి ఫస్ట్. అక్కడి నుంచి పోర్ట్ బ్లేర్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. ఒక కార్నికోబారే కదండి, ఈ అండమాన్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఏ ఐలాండ్ నుంచి మనం మెయిన్లాండ్ వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా పోర్ట్ బ్లేర్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం షిప్ జర్నీ ఎలా ఉన్నదని చూసుకుందాం. నేనైతే నికోబార్ డిస్ట్రిక్ట్లో కార్నికోబార్ అనే ఐలాండ్లో ఉన్నానండి. ఐలాండ్లో మనం జట్టీలోకి ఎంటర్ అయిపోయాం. జట్టీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుందండి. సో అదంతా మనకి అయిపోయిన తర్వాత మనకి లోపలికి అలౌ చేశారు. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వెళ్ళబోతున్న షిప్పు అదిగో ఇక్కడ కనిపిస్తున్న షిప్పేనండి. ఈ షిప్ పేరు నలంద షిప్ అండి. సో ఈ షిప్ గురించి ఫుల్ డీటెయిల్స్, లోపల ఎలా ఉంటుంది, దాని యొక్క ఫెసిలిటీస్ ఏంటి, మనం ఎన్ని రోజులు ప్రయాణించవచ్చు, అలాగే దానికి ఎంత కాస్టు, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. సో దిగేద్దామండి. దిగేసి మనం ఇప్పుడు ఈ షిప్ గురించి మీకు చూపిస్తున్నాను చూడండి, నలంద షిప్. ఓ, దిస్ ఈజ్ మై వైఫ్ అండి. హలో, హాయ్. సరేనండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి షిప్ గురించి చూసుకుందామండి. దిస్ ఈజ్ షిప్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్గా వస్తామండి. ఇదైతే మా రూమ్ అండి. మేము డీలాక్స్ రూమ్ తీసామండి. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే రూమ్ చూద్దామండి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేయమ్మా. చూడండి, ఇది ఓన్లీ 2 క్యాండిడేట్స్కి మాత్రమేనండి. మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మేము ఇద్దరం కలిపి ఈ రూమ్ తీసుకున్నామండి. సో ఎవరైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఇచ్చారండి. కబోర్డ్స్ ఇక్కడ 1 పర్సన్కి ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక లైఫ్ బోట్. ఓకే, ఏదైనా ప్రమాదం వస్తే లైఫ్ బోట్ అనేది కూడా ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ పక్కన ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. దానికి ప్లగ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ కనెక్ట్ చేయలేదు. అలాగే ఇటువైపు చూస్తే మనకి ఇటువైపు కూడా ఒక కబోర్డ్ ఇచ్చారండి. సో సెకండ్ పర్సన్కి అండి. అలాగే వాళ్ళకు కూడా 2 పర్సన్స్ కాబట్టి ఇంకొక లైఫ్ బోట్ ఒకటి ఇచ్చారండి. అలాగే మనకు వాష్రూమ్ చూస్తే చాలా నీట్గా ఉందండి. వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారండి ఇది వాష్రూమ్ వచ్చేసి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ అలాగే సో ఇక్కడ చూడండి, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మనం కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి అలాగే 2 చైర్స్ అండ్ ఒక టేబుల్ అండ్ ఆల్సో ఒక విండో నుంచి మనం చూసే వ్యూ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. ఏదమ్మా ఒకసారి ఓపెన్ చేయమ్మా, అది చూడండి. ఒకసారి విండో నుంచి ఒక వ్యూ చూద్దామండి ఎలా ఉంటుందన్నది. వావ్, చూడండి కార్నికోబార్ ఐలాండ్ అనేది ఎలా ఉందో లోపల నుంచి చూస్తుంటే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇంకా చాలా వ్యూస్ ఉంటాయండి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ముందు మా వైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉందండి. తను ఫస్ట్ టైం షిప్ జర్నీ చేస్తుందండి. సో తన ఎక్స్పీరియన్స్ కూడా మనం అడిగి తెలుసుకుందామండి తర్వాత. సో ఈ రూమ్కి వచ్చేటప్పటికి ఇంకా ఏమేమి ఫెసిలిటీ ఉన్నాయో మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ ఒక ఫ్రేమ్ ఇచ్చారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, మనకు హోటల్స్ ఎలా ఉంటాయో అలాగా. అలాగే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, లైఫ్ బోట్ ఎలా యూజ్ చేయాలి, ప్రమాదం వస్తే ఏం చేయాలి ఏంటి అన్నది. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక ఫైర్ అలారం ఒకటి ఇచ్చారండి, ఇదిగోండి. అండ్ ఇదంతా నో స్మోకింగ్ జోన్ అండి. అలాగే ఇక్కడ ఒక లైట్ ఇచ్చారండి, బెడ్ లైట్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. సో ఇంకా ముందు ఏంటి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను, నాతో రండి. సో మా వైఫ్ అయితే ఫుల్ హ్యాపీ అండి. గెంతులు వేసేస్తుంది చూడండి. సో రండి, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్ చూద్దామండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది సెకండ్ క్లాస్ క్యాబిన్ అండి. ఈ క్యాబిన్లో చెప్పాలంటే మనకి మొత్తం 6 సీట్స్ ఉన్నాయండి. సో 2 ఇక్కడ ఉన్నాయండి, దానికి ఆపోజిట్కి ఇంకొక 2 ఉంటాయండి. సో ఈ నలుగురికి కలిపి ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. అలాగే ఇటువైపు వస్తేప్పటికి ఇంకొక 2 ఉంటాయండి, ఈ సైడ్ కూడా చూడండి, చూపిస్తాను. ఓకే, సరే. ఇక్కడ వీళ్ళిద్దరికి ఇక్కడ 2 కబోర్డ్స్ ఇచ్చారండి, లాకర్ లాగా. సో వాళ్ళు పెట్టి లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి కూడా ఒక విండో ఇచ్చారండి. సో చూడండి, ఇక్కడ కూడా ఒక ఫ్రేము, ఒక టేబుల్ అండ్ ఆల్సో చైరు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్స్. వెరీ క్యూట్. సో చూడండి ఎంత చక్కగా ఉందో. సో లాంగ్ జర్నీస్కి చాలా బాగుంటుందండి ఫ్యామిలీస్తో. సో ఇదైతే సెకండ్ క్లాస్ క్యాబిన్ అండి. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కూడా ఇలాగే ఉంటుందండి, కాకపోతే 4 బెడ్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నదండి లాబీ అండి. డీలక్స్ క్లాస్ వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ కూర్చొని మూవీస్
చక్కగా మాట్లాడుతూ చూసుకోవచ్చండి. తెలుగు ఫ్యామిలీస్ ఉంటే తెలుగు మూవీస్ వేసుకోవచ్చండి, అలాగే తమిళ్ ఉంటే తమిళ్ వాళ్ళండి. అలాగే ఇక్కడ సైడ్కి వస్తే మనం కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ, అలాగే ఇక్కడ జిమ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. సో 1-2 జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ పెట్టారండి. నేను ఏదో సరదాగా ట్రై చేశానండి. సో మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి అండి, వెరీ క్యూట్. అండ్ ఆల్సో ఇక్కడ సైక్లింగ్ కూడా చేయడానికి ఇచ్చారండి. అలాగే చూడండి మా వైఫ్ ఎంత చక్కగా కూర్చుందో. సో అటువైపు కూడా మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఈ వ్యూ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. సో అలాగే మనం ఇక్కడ లాబీ నుంచి మళ్ళీ అవతల వైపు కూడా ఎలా ఉంటుందో కూడా మనం చూపిస్తాను పదండి ఇప్పుడు. సో చూసారు కదండి ఇక్కడ వ్యూ. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తే ఇదంతా లాబీ అండి. ఇది అది ఓపెన్ చేయమ్మా. ఓకే, చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ వ్యూ ఇచ్చాడండి. సో ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ చూసుకోవచ్చు. సో మనం ఈ షిప్లో ఎక్కడైనా కూర్చోచ్చండి, ఎవరు ఏం అడగరండి. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియాలోకి మాత్రమే వెళ్ళకూడదండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. అలాగే ఇటు సైడ్ కూడా మనం వస్తే ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి. సో చాలా చక్కగా మనం రిలాక్స్గా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. కావాల్సినప్పుడు వ్యూ చూసుకోవచ్చు, లేదా మిగతా టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటాయండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ చూడండి బయట అండి, ఇక్కడ షిప్ బయటకు వచ్చేస్తే డెక్ మీదకి వచ్చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా చక్కగా గాలి వేస్తూ చక్కగా వ్యూ ఇంకా చూడొచ్చండి. మనం మొత్తం ఓపెన్ టాప్గా ఉంటుందండి. సో చక్కగా చూడడానికి. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్ గురించి చూసామండి. అలాగే ఇప్పుడు మిడిల్ ఫ్లోర్కి వెళ్తున్నామండి, సెకండ్ ఫ్లోర్కి. ఒకసారి వెళ్ళి చూద్దామండి అక్కడ కూడా ఏమున్నాయన్నది. సరే, ఇప్పుడైతే టాప్ ఫ్లోర్లో అయితే క్యాబిన్స్ ఉన్నాయండి. అదే నేను చెప్పినట్టుగానే డీలాక్స్ అండ్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్ అండి. ఇక్కడ మనం మిడిల్ ఫ్లోర్కి వచ్చామండి. మిడిల్ ఫ్లోర్లో చూస్తే ఇక్కడ పదండి ఏమున్నాయో చూద్దాం. చలో చలో. ఓకే అండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉందండి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇక్కడ ఇస్తారండి. అలాగే ఇక్కడ క్యాంటీన్ టోకెన్స్ కూడా ఇస్తున్నారండి మనకు ఫుడ్కి. లంచ్ కూడా ఇక్కడ దొరుకుతుందండి, అలాగే డిన్నర్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. లంచ్ డిన్నర్ ఒకేసారి మనం తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడి నుంచి మేము కిందకి దిగడం జరిగింది. సో ఇక్కడ నుంచి ముందు ఇంకేముందో చూద్దాం పదండి. సో వీరు ముగ్గురు నా ఫ్రెండ్స్ అండి. చూడండి వీళ్ళు కూడా నాకు ఇక్కడ షిప్లోనే కలిసారండి. అండ్ ఇక్కడ ఐలాండ్స్లో కూడా వీళ్ళు కూడా జాబ్ చేస్తున్నారండి. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు మనం బంక్ చూస్తున్నామండి. బంక్ అంటే అన్నిటికన్నా లీస్ట్ అండి. సో మనం ఫస్ట్ చూసినట్టుగానే డీలక్స్ అండి. సో తర్వాత ఫస్ట్ క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్ ఉంటుందండి ఈ షిప్లో అయితే. అండ్ ఆల్సో ఇప్పుడు బంక్ అండి. బంక్ చూద్దాం పదండి ఒకసారి లోపలికి వెళ్ళి. చూడండి బంక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ట్రైన్ సిస్టంలో ఎలా అలాగే ఉంటుందండి. సేమ్ ట్రైన్లో మనకి ఒక బోగీలో ఎన్ని సీట్లు అయితే ఉంటాయో అంతకన్నా ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడైతే 24 సీట్లు ఉన్నాయండి. సో ఇక్కడ చూసారండి ట్రైన్లో ఎలా అయితే ఉంటుందో అలాగే బెడ్స్ ఉంటాయండి. ఎవరికి వారు ఇండివిజువల్గానే ఉంటుందండి. సో వాళ్ళకు కూడా లాకర్స్ కూడా ఇచ్చారండి. ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళకి లాకర్స్ ఉంటాయండి. సో షిప్లో అన్నిటికన్నా లోయెస్ట్ ఇదేనండి, బంకేనండి. సో బంక్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో ఈ నలంద షిప్లో. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక్కసారి అవకాశం ఉంటే మాత్రం షిప్లలో ప్రయాణించండి. అన్ని షిప్పులు ఇలా ఉండకపోవచ్చండి, మ్యాక్సిమం అయితే షిప్స్ అన్నీ బాగానే మెయింటైన్ చేస్తారండి. సో చూద్దాం పదండి ఇప్పుడు మనం క్యాంటీన్ చూద్దామండి, క్యాంటీన్ ఎలా ఉందని. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మేము క్యాంటీన్కి వచ్చామండి. సో మనం మీద ఫ్లోర్లో టోకెన్స్ తీసుకున్నాం కదండి. సో ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడే ఫుడ్ మనకి సర్వ్ చేస్తారండి. సో ఇక్కడ వాష్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలాగే చూడండి ఇక్కడ అందరూ చక్కగా వర్కర్స్ కానీ లేదంటే టికెట్స్ తీసుకున్న ప్రయాణికులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మనం భోంచేయచ్చండి. అదేవిధంగా మనం క్యారేజీలు కూడా తెచ్చుకొని ఇక్కడ తినొచ్చండి. సో తినేసిన తర్వాత ఇక్కడ రెస్ట్కి సైడ్నే పక్కన ఒక రూమ్ ఉందండి. ఈ రూమ్లో కూడా మనం రెస్ట్ తీసుకొచ్చండి. అలాగే ఎవరైనా మూవీ చూడాలనుకుంటే బంక్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చూడొచ్చండి. చూడండి ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టారండి పెద్ద స్క్రీన్తో. సో పదండి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము, మీదకి వెళ్దాం ఒక్కసారి. చలో 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 చూద్దామండి. ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏముందో మా ఫ్రెండ్స్ ఏమైనా మన ఆతృతగా చూస్తున్నారండి. ఓ షర్ట్ ఇక్కడైతే కార్గో పెట్టడానికి అవకాశం ఉందండి. ఇగో ఇక్కడ కార్గో పెడతారండి. ఇప్పుడు మన షిప్ అయితే స్టార్ట్ అవుతుందండి. బయట వ్యూ కూడా ఎలా ఉందో చూద్దాం పదండి. చూసారండి బయట వ్యూ ఎలా ఉందో. మనం బాయ్ చెప్పేద్దాము. అందరూ బయటకు వచ్చి ఎలా చూస్తున్నారో చూడండి చక్కగా. వావ్,
ఇంకా ఆ రోజుకి నైట్ అయిపోయిందండి. మేము సరదాగా ఫ్రెండ్స్ అందరితో డిన్నర్ చేసి మావిడి తెచ్చిన పులిహోర అలాగే తింటూ తర్వాత గేమ్స్ ఆడుకున్న నైట్ గడిపేశామండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చి చూస్తే చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తానండి, చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ ప్రయాణంలో మీరు డాల్ఫిన్స్ని కూడా చూడొచ్చు. చూడండి ఈ వీడియోలో మేము ఎలా తీసామో డాల్ఫిన్స్ మీరు అలాగే చూస్తూ ఉండండి. డాల్ఫిన్స్ ఇక్కడ ఎగురుతూ ఉంటాయి చూడండి. మీరు రియల్ లైఫ్లో డాల్ఫిన్స్ చూసారో లేదో నాకు తెలియదండి, నేను ఫస్ట్ టైమే చూడడం. వావ్ చూడండి, ఇవి ఇంకా చాలా చిన్నవండి. మనం పోర్ట్ బ్లేర్ దగ్గరికి వెళ్ళే కొలితే చాలా పెద్ద పెద్ద డాల్ఫిన్స్ మన సైడ్ చాలా చక్కగా నాట్యం చేస్తూ అలాగే ఇలా దూకుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ పోర్ట్ బ్లేర్ వచ్చామండి. చూడండి పోర్ట్ బ్లేర్లో షిప్లు ఎలా ఉన్నాయో. సో దగ్గరికి వచ్చామండి. ఇదంతా పోర్ట్ బ్లేర్కి చాలా దగ్గరలో ఉండే, ఇంకా జట్టీకి చేరుకోలేదండి. పోర్ట్ బ్లేర్ జట్టీకి చూసారు కదండి మన జర్నీ ఎలా ఉందో. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ లైక్ చేయకపోతే చెయ్యొచ్చు కదా. ఓకేనండి, నెక్స్ట్ మనం టికెట్స్ ఎలా తీయాలి, సో ఎంత కాస్ట్లో ఉంటాయన్నది నేను ఇప్పుడే చెప్తానండి. ఈ వీడియోలోనే మీరు స్టేట్ ట్యూన్ అండి. ఇప్పుడు మనం టికెట్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మన ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి దాంట్లో స్టార్ టికెటింగ్ అని మనం టైప్ చేస్తే, స్టార్ టికెటింగ్ అని టైప్ చేస్తే మనకి ఒక వెబ్సైట్ వస్తుందండి. అదే డైరెక్టర్ ఆఫ్ షిప్పింగ్ సర్వీసెస్ A&N ఐలాండ్స్ అండి. సో ఇందులో మనం సైన్అప్ అవ్వాలండి. ఒకవేళ సైన్అప్ అవ్వకపోతే దాని తర్వాత మన మొబైల్తో లాగిన్ అవ్వాలండి. తర్వాత ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ముందుగా మనం డిసైడ్ అయ్యి ఏ టైంలో వెళ్ళాలన్నది మనం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఎక్కడి నుంచి వెళ్ళాలన్నది నేను చూశానండి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ లోకల్ ఉన్న ఐలాండ్స్ అండి ఇవన్నీని. సో వీటన్నిటికీ కూడా షిప్ సర్వీస్ అయితే ఉందండి. మీరు ఒకసారి చూడండి, పోర్ట్ బ్లేర్, కోల్కత్తా, వైజాగ్, చెన్నై, హడ్బే, కార్నికోబార్, చౌరా, కచ్చాల్, నాన్కౌరి, తెరాస, ఇవన్నీ ఐలాండ్స్ ఇక్కడ లోకలేనండి. క్యాంబల్ బే కూడా ఉందండి, దిగ్లీపూర్ ఉందండి. సో వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్క ఐలాండ్ గురించి నేను వివరిస్తానండి. అలాగే మనం ఇప్పుడు పోర్ట్ బ్లేర్ నుంచి వైజాగ్ చూస్తున్నామండి. సో మనం సెర్చ్ చేస్తే ఎన్ని వెజల్స్ ఉన్నాయనేది మనకు కనిపిస్తుందండి. సో ఇక్కడ మనం చూస్తే 2 వెజల్స్ ఫౌండ్ అని వచ్చిందండి. అదే MV స్వరాజ్దీప్ అండి. అది ఫస్ట్ది చూడండి ఒకసారి. 15th June 2024 10 o'clock ఉందండి పోర్ట్ బ్లేర్లో. సో మనం షిప్లలో కూడా ఇండియన్ టైమే పాటిస్తామండి. 24 hours ఇండియన్ రైల్వేస్ టైం ఏదైతే పాటిస్తుందో అదేనండి. ఇక్కడ 10 o'clock 15th June 2024లో ఉందండి. ఇప్పుడు మనం చెక్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే చూడండి, డీలక్స్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలాగే బంకు ఉంటుందండి. ఇక్కడ డీలక్స్ చూడండి, ఐలాండ్ ఫేర్, నాన్ ఐలాండ్ ఫేర్ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. అలాగే ఫస్ట్ క్లాస్ కూడా ఐలాండ్ ఫేర్, నాన్ ఐలాండ్ ఫేర్ అండి. ఈ ఐలాండ్ అంటే ఏంటి, నాన్ ఐలాండర్స్ అంటే ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ అండమాన్ నికోబార్లో 4 types ఆఫ్ కేటగిరీ ఉంటుందండి. ఒకటి వచ్చేసి జనరల్ అండి, ఇంకొకటి వచ్చేసి OBC అండి, థర్డ్ వచ్చేసి 10 years కేటగిరీ అండి, ఫోర్త్ వచ్చేసి SC/ST అండి. సో మీకు ఇదంతా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫేర్ చూసారండి, బంక్ వచ్చేసి ఐలాండ్ ఫేర్ అయితే 1315 రూపీస్ అండి. అదే నాన్ ఐలాండర్ అయితే 3545 అండి. చూడండి, ఐలాండర్కి నాన్ ఐలాండర్కి ఆల్మోస్ట్ డబల్ ఛార్జెస్ డిఫరెన్స్ ఉందండి. సో మనం ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. ఐలాండర్ అయితే ఐలాండ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేను అవన్నీ చెప్తానండి. చూడండి, ఇప్పుడు నేనైతే పోర్ట్ బ్లేర్ టు వైజాగ్ చూసాను. అలాగే వైజాగ్ టు పోర్ట్ బ్లేర్ కూడా చూద్దామండి కాస్ట్ ఎంత ఉందన్నది. సో వైజాగ్ టు మనం పోర్ట్ బ్లేర్ చూస్తే సేమ్ 20th June ఉందండి. చెక్ అవైలబిలిటీ చూస్తే డీలక్స్ 7115 అండి, సేమ్ 13,730 రూపీస్ అండి. సో మ్యాక్సిమం ఫేర్ అంతా ఇదంతా కాన్స్టెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ 2 ఫేర్స్ చూసారు కదండి. అలాగే ఇక్కడ బుక్ నౌలోకి వెళ్ళిన తర్వాత మనకు చూస్తే జర్నీ డీటెయిల్స్ మొత్తం వస్తుందండి. MV స్వరాజ్దీప్, ఇక్కడ వెసల్ నెంబర్ కూడా 1091 అండి. మనకి ట్రైన్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. సో వైజాగ్ టు పోర్ట్ బ్లేర్ అండి. ఇక్కడ చూడండి, 20 June 2024లో 10 o'clock స్టార్ట్ అయితే 23rd June 2024కి అది రీచ్ అవుతుందండి. అంటే మినిమం 3 days పడుతుందండి. సో మీకు ఇక్కడ పాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. ఇందులో పాసింజర్ నేమ్, ఏజ్, సెలెక్ట్, అలాగే కేటగిరీ చూస్తే ఐలాండర్, నాన్ ఐలాండర్ అని ఉంటుందండి. సో అక్కడ ఫేర్ ఏ విధంగా అయితే డిఫరెన్స్ ఉందో అలాగే ఉంటుందండి. సబ్ కేటగిరీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఐలాండర్స్ అయితే ID నెంబర్
ఐలాండర్ ఐడి కార్డు ఎంటర్ చేస్తారండి. నాన్ ఐలాండర్స్ అయితే నాన్ ఐలాండర్ కార్డ్స్ ఎంటర్ చేస్తారండి. సరే, చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.